రామాయణ యుద్ధకాండ 22nd సర్గాలో 52nd శ్లోకా నుంచి ఎప్పుడైతే రాముడు బాణానికి భయపడిపోయి దర్శన భాగ్యాన్నిచ్చి నన్ను ఇలా క్షోభపరిచేలాగా కాకుండా ఇంకొక మార్గం ఉంది కూడా రామా, దయచేసి దీని మీద సేతు కట్టి మీరు అవతల తీరానికి వెళ్ళటానికి నేను కూడా సహకరిస్తానంటే ఆ సేతు భారాన్ని నేను భరిస్తాను, నేను మోస్తాను, మీ ప్రయాణం సాఫీగా సాగేలాగా ఆ సేతును మాత్రం మీరు నిర్మిస్తే దాని బరువుని నేను మోస్తాను, అవలీలగా ఇంత మహాసైన్యం అటుపక్కకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. పైగా మీ వానరుల్లోనే నలుడు అన్నవాడు ఆ సమర్థత కలిగినవాడు తన కట్టగలడు అని కూడా చెప్తాడు. పైగా విశ్వకర్మ ఒక్క వరప్రభావంతో విశ్వకర్మ ఎంతైతే చెయ్యగలడో అంతలాగా నలుడు కూడా చెయ్యగలడు, ఆ సమర్థత నలుడికే ఉన్నది అని చెప్తాడు. సముద్రుడు చెప్పిన తర్వాత నలుడు కూడా నేను ఆ కార్యాన్ని చెయ్యగలను, విశ్వకర్మ నా తల్లికి ఇచ్చిన వరప్రభావంతో నేను కూడా అంత సమర్థత కలిగి ఉన్నవాణ్ణి అని రాముడికి చెప్పి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. స్మారితోస్మ్యాహమేతేన తత్వమామాహ మహోదధిః నాచావ్యాహ మనుక్తో వై ప్రాభ్రూయాం ఆత్మనో గుణాన్ సమర్థశ్చాప్యాహం సేతుం కర్తుం వై వరుణాలయే కామం అద్వేవా బధ్నంతు సేతుం వానర పుంగవాహ. ఈ విశ్వకర్మకి నేను ఔరసపుత్రుణ్ణి అంటే తిన తల్లిదండ్రులు వేరు కాకపోతే ఆ వరాన్ని ఇచ్చిన అంతటి వాడు నీ కొడుకు అవుతాడన్న వరం ఇచ్చాడు కాబట్టి విశ్వకర్మ ఈయన నలుడన్నవాడు కకుత్స వంశానికి చెందినవాడు. అందుకుని ఈయన విశ్వకర్మ ఏమేమి చెయ్యగలడో అలా చెయ్యగలడు. పైగా సముద్రుడు ఇచ్చిన ఆ మాట ఏంటి అంటే విశ్వకర్మ ఇచ్చిన వరప్రభావంతో నలుడు కట్టగలడు, అలాగే నలుడు ఈ నీటిలో ఒక గడ్డిని తీసుకొచ్చిన, ఒక చెక్కని తీసుకొచ్చిన, ఒక రాయిని తీసుకొచ్చినా సరే ఆ భారాన్ని నేను మోస్తాను. వీళ్ళు ఏ వస్తువుని ఉపయోగించినా సరే ఈ సేతుని చెయ్యటానికి సేతు మీరు కట్టాలి, అది అలా నిలబడేలాగా దాని భారాన్ని నేను మోస్తాను, అది పడనీయకుండా నేను చూసుకుంటానన్న మాట ఇచ్చాడు. కాబట్టి నరుడు కూడా ఆ వంతెన కడటానికి సిద్ధపడ్డవాడు, అంత జ్ఞాని, ఆయనతో పోటీ పడేవాడు సమానమైన వాడు ఎవరూ లేరు. విశ్వకర్మకి సమానమైన వాడు నలుడే. అందుకు నలుడు ఇప్పుడు చెప్తున్నాడు ఆ వరాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి. శిల్పకళల్లో విశ్వకర్మకి అంటే ఆయనతో సరితూగే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను తప్ప. నాకు ఆ వరం ఇచ్చాడు కాబట్టి సముద్రుడు చెప్పిన మాటలు యథార్థము. ఇప్పుడు సముద్రుని చెప్పిన మాటలు యథార్థం అని అనటానికి కారణం ఏంటంటే నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ భయానికి నేను అక్కడి నుంచి తప్పించుకోవటానికి ఏది పడితే అది నేను మాట్లాడచ్చు. ఎందుకంటే అది చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరూ లేనప్పుడు నేను ఏదన్నా మాట్లాడచ్చు. నమ్మసక్యంగా కూడా వాళ్ళు చెప్పటానికి కూడా వెనక ఏమి జంకరు. అబద్ధం చెప్పటానికి కూడా బాగా అలవాటు పడిన వాళ్ళు, నిజం చెప్పేవాళ్ళు కూడా కొంచెం తడబడతారేమో కానీ వాళ్ళు అబద్ధాలు చాలా అవలీలగా అల్లేస్తారు. నిజంగా అది నిజమే అన్న భ్రమలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అది యథార్థం అని చెప్పటానికి అర్థం ఏంటి అంటే తెలిసినవాడు నలుడు, నలుడికి తెలియకుండా నలుడికి ఆ సమర్థత లేకపోతే తప్పించుకోవడానికి ఈయనకు అన్నీ వచ్చి ఈయన చేయగలడని చెప్పేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? అప్పుడు నలుడికి ప్రమాదం పూనుకుంటుంది. ఎందుకంటే చెయ్యలేనని అని తెలుసు, ఇప్పుడు ఒప్పుకోకపోతే ఒక నొప్పి వచ్చి చెయ్యట్లేదు, మాకు సహకరించకూడదని అనుకోవటం కూడా జరగచ్చు. కానీ ఇక్కడ సముద్రుడు చెప్పింది నిజమే. పైగా సముద్రుడు చెప్పింది నిజమని చెప్తూ ఇంతకుముందు తనకి అది తెలిసినప్పుడు తను ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు, దానికి కూడా సమాధానంగా తానే అంటే కొంతమంది చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే దీని తర్వాత నువ్వు ఇంకోటి అడగాల్సిన అవసరం లేకుండా అంత బాగా చెప్తారు. ఎక్కడైతే స్వార్థం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే శుద్ధత్వం ఉంటుందో దీని తర్వాత ఇది వస్తుందని తెలుసు, అందుకని ఆ రెండు వాళ్లే చెప్తారు. ఇంకా నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా సమాధానం అంత స్పష్టతతో చెప్తారు. నలుడు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ నా గురించి నేను నీ ముందు చెప్పటం అన్నది మంచిది కాదనే నేను ఇప్పుడు దాకా నాలో గుణాలని అంటే నేను ఏమేమి చెయ్యగలనో అవి నేను చెప్పలేదు. నాకై నేను చెప్పుకోవటం అన్నది మంచిది కాదు. నాకెంత సమర్థత ఉన్నా సరే నేను ఇది చేయగలను అది చేయగలను అన్నప్పుడు అక్కడ తీవ్రత అన్నది అక్కడ వాళ్ళ అవసరం చాలా ఉన్నది. దానికి నేను నోటికి వచ్చినట్టు నేను చెయ్యగలను అని చెప్పేస్తే నేను చెయ్యగలచ్చు, కానీ నేను చెప్పిన దానికి అక్కడ నాకు అక్కడ రాముడికి కానీ
తిన గురించి తనకి తెలీదు. తన గురించి తినకి తెలీదు. ఆ కార్యానికి మళ్ళీ నేను ఎంత చెప్పినా నన్ను అందరూ నమ్మితే ఒకలాగుంటది. నమ్మకుండా వీళ్ళేదో సహకరించానన్నట్టుగా పైపైనకి ఈ మార్గం చెప్పేడందుకు ఇంకో మార్గం ఏదన్నా ఉంటే బావుంటుందేమో, నువ్వు ఇలా చేసావు కాబట్టే ఇలా అయిందనే ఆస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు దాకా చెప్పకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సముద్రుడు కూడా చెప్పాడో, ఆ నమ్మకాన్ని బలపరుస్తూ నాకా సమర్థత ఉన్నది. అందుకే అది ఇప్పుడు దాకా నేను చెప్పలేదు. ఎప్పుడైతే ఈయనకి సమర్థత ఉన్నా సరే, సముద్రుడు సహకరించకపోతే దీన్ని ఎంత బలంగా కట్టినా సరే, అక్కడ సముద్రుడు కూడా మళ్ళీ సహకరిస్తేనే అది నిలుస్తుంది. సముద్రుడు సహకరించకపోతే తిను ఎంత చూపించినా సరే, అక్కడ మళ్ళీ ప్రయోజనం ఉండదు. అందుకని చెప్పలేదు. సముద్రుడు ఎప్పుడైతే ఇలా అది సహకరిస్తానన్నాడో, మన వానర ప్రముఖులు అందరూ కూడా ఈరోజే ఆ నిర్మాణానికి పూనుకుంటే, నేనది త్వరగా పూర్తి చేస్తానని చెప్పాడు నలుడు. తతో అతిస్పృష్టా రామేణ సర్వతో హరియూదపాః అభిపేతుర్మహారణ్యం హృష్టాః శతసహస్రశః ते नागान्नगा संकासाः शाकामृगा गणर्षभाः बभञ्जुर्वानरास्तत्र प्रचकर्षुश्च सागरम्. అంతటా శ్రీరాముడు ఆ వానర నాయకులకి వంతెన కడతానికి అనుమతి ఇచ్చాడంటే చెయ్యగలిగినంత సమర్థత ఉన్నా సరే నేను చేసేస్తానని ఎలా పడితే అలా వెళ్ళి చేయటానికి వీల్లేదు. అందరూ కలిసి ఒక పనిని చేస్తున్నప్పుడు అందరూ కూడా కలిసి మొదలు పెట్టాలి. పైగా ఎవరైతే నాయకుడుగా ఉన్నాడో ఆ నాయకుడు అంగీకారంతోనే మొదలు పెట్టాలి. అందుకని ఇక్కడ పూనుకున్నాడు. ఆయన కూడా ఎలా అయితే దానికి సహకరించేలాగా వాళ్ళందరికీ కూడా చెప్పాడు. అందుకని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా లక్షల కొలది ఉన్న వానరులందరూ సంతోషంగా గంతులేస్తూ అంటే ఇప్పుడు మార్గం తెలిసింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. పైగా ఇది చేస్తే సముద్రుడు కూడా సహకరిస్తున్నాడు. ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. అందుకని ఆనందంలో గంతులేస్తూ అక్కడ ఉన్న అరణ్యంలోకి ప్రవేశించి పెద్ద పెద్ద రాళ్ళని, పెద్ద పెద్ద చెట్లు ఏది దొరికితే అది వీళ్ళకున్న పెద్ద పెద్ద శరీరాలకి తగ్గట్టుగా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కొండ శిలల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ సముద్రానికి దగ్గరగా వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు. ఈ సేతు మహత్యం అని మనకి స్కంద పురాణంలో కూడా చెప్పబడి ఉన్న సేతుని ఎలా కట్టారు, అలాగే దానికి ఎవరు సహకరించారు, దాని మహత్యం ఏంటి. సేతువు గురించి వింటేనే తరించిపోతావు, సేతువు గురించి మాట్లాడితే కూడా పాపాలు పోతాయి, ఇలా దానికి మహత్యం అంత ఉన్నతంగా ఉంది అని చెప్తారు. ఎందుకు అంత మహత్యం ఉంది? చదివితే వచ్చేస్తాయా, వింటే వచ్చేస్తాయా అంటే ప్రక్షాళన జరుగుతుంది. ఆ బీజం అన్నది మనకి పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే కొన్ని కొన్ని ఏవైతే వికారాలని తొలగించుకుంటూ అవలక్షణాలని స్వతహాగా ఇష్టంగా ఇది అధర్మము అని జ్ఞానంతో ధర్మం వైపు వెళ్ళటానికి వంతెన వేసుకోవాలి మనము. మనలో ఉన్న వికారాల్ని మనకి మనమే తొలగించుకోవాలి. ఎవరో వచ్చి తీసేయరు. మనమే అవలక్షణాలు ఉన్నాయని గుర్తించగలిగి అవలక్షణాల్ని సరిదిద్దుకుంటూ మంచి లక్షణాల్ని పెంచుకుంటూ ఎలా అయితే కష్టం ఉన్నా సరే ఆ కష్టంలో కూడా మళ్ళీ నలుగురికి సహాయం చేస్తూనే తన కష్టాన్ని తను మళ్ళీ ఎలా బయటపడాలో అన్న మార్గాలు వెతుక్కోవటము. అంతేగాని కష్టం వచ్చిందని కృంగిపోవటం, లేకపోతే పక్కనోళ్ళని 10 రకాలుగా వాళ్ళని కూడా బాధ పెడతాం కాకుండా కష్టం అందరికీ వస్తుంది. కానీ కష్టం నుంచి బయట ఎలా పడాలన్న మార్గాల్ని ఆలోచించడంలో చూపించాలి. ఆలోచించడంలో కాకుండా దాన్ని ఆచరణలోకి చూపించాలి. ఈ ఆచరణలోకి చూపించినప్పుడే అవన్నీ కూడా మనం బయటపడటానికి అవకాశం ఉన్నది. పైగా ఈ సేతు ఏదైతే రాముడుకి సహకరించి ఎలా అయితే మనకి తాజ్‌మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ అంట. షాజహానా కట్టింది? లేదు. పనోళ్ళు కట్టారు. అలాగే ఇక్కడ సహకరించింది నలుడు, ఆ వానరులందరూ కూడా. కానీ రామ కార్యం కోసం రాముడు చేసే ఆ పనికి మేము సహకరించే అవకాశం మాకు లభించింది అన్న భావనలో ఉన్నారు. ఈ సేతు అన్నది ఏంటి అంటే ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసున్నా సరే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఎన్ని వ్రతాలు, ఎన్ని దానాలు, ఎన్ని హోమాలు చేసున్నా సరే దీనితో సమానమైనది ఏదీ లేదు. దాన్ని తలుచుకుంటేనే అంటే నేను ఎన్ని చేశానన్నది కాదు, ఎల్లవేళలా ఎలా ఉన్నానన్నదే చాలా ముఖ్యము. వ్రతాలు చేసి తర్వాత యథాతథంగా నాకున్న అవలక్షణాలే నేను మళ్ళీ నా భోగాలు, నా సుఖాలు అన్న స్వార్థంతోనే ఉన్నప్పుడు ఆ వ్రతాల ప్రభావం అన్నది మళ్ళీ శూన్యమే అవుతుంది. వ్రతాలు చేసినా, హోమాలు చేసినా, చెయ్యకపోయినా సరే ఆచరణలో ఎప్పుడైతే నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటున్నానో అదే అసలైన యజ్ఞము, అదే అసలైన యాగంతో సమానము. అలా నువ్వు ఉండగలగాలి. అందుకని సేతు గురించి చెప్పింది. కష్టపడ్డారు, కష్టపడి అక్కడికి వెళ్ళారు. వీళ్ళ శక్తినే వీళ్ళు నమ్ముకుని చేశారు. ఎవరో వచ్చి ఏదో చెయ్యాలని కాకుండా మార్గాలు వెతుక్కుంటూ కష్టాలు అందరికీ వస్తాయి.
నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద వాలిపోవటం కాకుండా నీ కష్టాన్ని నువ్వు బయటపడటానికి చూసి నువ్వు ఇంకొకరికి ఆధారంగా నిలబడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నాకెవరు ఆధారంగా ఉంటారా అన్నట్టుగా వేచి చూడటాలు కాదు. అందుకే సోతు ఒక మహత్యాన్ని అంతలా చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వాళ్ళ బలానికి తగ్గట్టుగా అవన్నీ పీక్కుని వచ్చేసి అక్కడ సాగరం దగ్గర వేసేశారు. తే సాలేశ్చాశ్వకర్ణేశ్చ దవేర్వంశేశ్చ వానరాః కుటజ్జేర్ జనునైస్తాలైః తిలకైస్తీక్ష్ణైరపి బిల్వైశ్చ సప్తపర్ణైశ్చ కర్ణికార్యైః సుపుష్పితైః చ్యుత్యైశ్చాశోకవృక్షైశ్చ సాగరం సమపూరయన్ సమూలాంశ్చ విమూలాంశ్చ పాదపాన్ హరిసత్తమాః ఇంద్రకేతుర్నివోద్యమ్య ప్రజహర్ హరయాస్తరుణ్. ఎన్నో రకాల పెద్ద పెద్ద చెట్లు, మద్ది చెట్లు, ఏ చెట్టు చూస్తే ఆ చెట్టు అన్నది చిన్న చిన్నవి తీసుకురావట్లే, పెద్ద పెద్ద చెట్లుని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఈ 100 యోజనాలు దాటి వెళ్ళాలి కాబట్టి అవిసె చెట్లు, మద్ది చెట్లు, తాళ చెట్లు, ఇలా మారేడు చెట్లు, వేప చెట్లు, గన్నేరు చెట్లు, మామిడి చెట్లు, అశోక చెట్లు, వాటితో సముద్రాన్ని మొత్తం నింపేశారు. ఇంకా వాళ్ళు వేళ్లతో ఉన్న, అంటే ఎంత బలంగా ఉన్నారంటే వీళ్ళు పీకితే ఏమైంది, వేళ్లతో సహా అన్నీ వచ్చేసినాయి. అంతలా ఉన్న చెట్లని వేళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మనకి కనిపించే చెట్టు పైన ఇంతే అనిపిస్తుంది కానీ వేళ్ళు ఎక్కడికెక్కడో ఉంటాయి. వీళ్ళు పీకిన పీకుడికి వేళ్ళు మూలాల దగ్గర నుంచి కూడా వచ్చేసాయి. అలా చెట్లు వేళ్ళు లేకుండా, మరికొన్ని వేళ్ళు లేవు, మరికొన్ని వాటికి వేళ్ళు ఉన్నాయి. ఇంద్రధ్వజంలాగా అవన్నీ కూడా ఎత్తుకుని వచ్చేశారు. ఇక్కడి నుంచి పీకటం అక్కడ వేయటం అన్నట్టుగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి అలా తీసుకుని వచ్చి లక్షల కొలది ఉన్న వానరులందరూ కూడా అంతలాగా ఆ కార్యం కోసం తలపడ్డారు. తాళాన్ దాడిమగుల్మాశ్చ నారకేళాన్ విభీతకాన్ వకులాన్ కధిరాన్ నింభాన్ సమాజగృహు సమంతతః హస్తి మాత్రన్ మహాకాయాః పాషాణాశ్చ మహాబలాః పర్వతాశ్చ సముత్పాట్య యంత్రైః పరివహంతి చ. తాడి చెట్లు, దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, ఇలా చండ్ర చెట్లని, వేప చెట్లని, ఇట్లా ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నవన్నీ కూడా అడవిలో అన్నీ కూడా పీక్కుని వచ్చేశారు. పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వీళ్ళు ఇంత బలాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఏనుగు ఉంటే ఎలా ఉంటుంది, వీళ్ళు అంత బలంగా ఉన్నారు. అలాగే ఏనుగు లాంటివంటే అంత పెద్ద పెద్ద భారీగా ఉన్న రాళ్లను కూడా పీక్కుంటూ వచ్చేసి ఆ శిలలను, పర్వతాన్ని కూడా పీకేసి వీళ్ళు యంత్రముల్లాగా, అంటే ఒక మెషిన్ మీద మనం ఇప్పుడు ఇసుక కానీ రాళ్ళు కానీ తీసుకొస్తారు, లారీల్లో తీసుకొస్తారు యంత్రాల సహాయంతో, కానీ వీళ్ళ శరీరాలే యంత్రాలుగా అంత బలమైనవి కూడా తీసుకొచ్చి అంతలా ఉత్సాహంతో ఆనందంగా వేస్తున్నారు. మనకు ఒక పని చెప్పారంటే ఏడుపు వచ్చేస్తుంది, మనకే పని చెప్పారు మనమే చెయ్యాలా, కష్టపడకుండా రావటం అంటే ఇష్టం. ఏంటి, మనకి కావాల్సినవి కూడా కష్టపడకుండా చేతికి వస్తే ఆనందంగా స్వీకరించేస్తాం. కానీ వీళ్ళకి ఇందులో వచ్చేదేమీ లేదు. కానీ నిస్వార్థంగా రామ కార్యానికి ఉపయోగపడుతున్నావు అంటే నువ్వు ఎలా ఉండాలి, నీకు లాభం ఏమొస్తుంది అన్న లెక్కలతో కాకుండా నిస్వార్థంగా ఒకరికి ఏదన్నా మంచి చేయటానికి నువ్వు ఉపయోగపడుతున్నావు అంటే జన్మ సార్థకమైందన్న భావనలో ఆనందంగా చెయ్యాలి. ప్రక్షిప్యామానేర్రచల్యైః సహసా జలముద్ధతం సముత్పతీతమాకాశం ఉపాసర్పత్ తతస్తతః సముద్రం క్షోభయామాసుః వానరాశ్చ సమంతతః సూత్రాణ్యన్యే ప్రగృహ్ణంతి వ్యాయతం శతయోజనం. సముద్రంలో వాళ్ళందరూ ఆ రాళ్ళన్నీ కూడా పడవేస్తుంటే ఎలా ఉందంటే, ఆ నీరు ఆకాశానికి, మనకి చిన్న బకెట్లో ఉంటేనే ఒక పైన నుంచి ఏదన్నా చిన్నది అందులో ఒక మగ్గ వేసినా సరే నీళ్లు పైకి వస్తాయి. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఒక లక్షల కొలది మంది ఒకేసారి అన్నీ తీసుకొచ్చి అన్ని వైపుల నుంచి వేసేస్తుంటే ఎలా ఉంది, ఆ నీళ్లు పైకి ఎగురుతున్నాయి. పైగా అన్ని పక్కల నుంచి వేస్తుంటే ఒకటి పైకి ఎగిరి కింద పడే లోపల ఇంకోటి మళ్ళీ పైకి ఎగురుతుంది. పైగా ఎంత పైకి వెళ్ళిపోతున్నాయి అంటే అవి నిజంగా ఆకాశానికి తాకేస్తున్నాయేమో, ఆకాశాన్ని తాకి మళ్ళీ కిందకు వస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తున్నాయి ఆ నీళ్ళన్నీ కూడా. వీళ్ళందరూ విసిరేయటం, ఆ సముద్రంలో అంతా కూడా ఇవే అల్లకల్లోలాలైపోయింది. అల్లకల్లోలపై రాళ్ళు చెట్లతో నిండిపోయింది. 100 యోజనాలు పొడవగల
కొలత దారాల్ని కూడా చేత పట్టుకుని వాళ్ళు చూస్తున్నారు. మనం ఫ్లోరింగ్ ఏసేటప్పుడు పట్టుకుని ఉంటారు దారాలు. ఎందుకు అంటే ఆ లెవెలింగ్ సరిగ్గా రావాలి అని. పైగా ఎటుపక్క ఎత్తుండాలి, ఎటుపక్క పల్లం ఉండాలి. లేదా సమానంగా ఉండాలంటే ఒకే లెవెల్‌లో అన్నీ ఉండాలంటే. మన గోడలు కట్టేటప్పుడుగా ఇటుకలు గూడా అటు ఇటు ఉండకుండా ఒక దారం పట్టుకుని చూస్తారు. అలాగా ఇక్కడ సేతువు కడతానికి అడ్డదిడ్డంగా కడితే సరిపోదు. ఏదో కట్టమన్నారు గదా అని. ముక్కు ఇక్కడ అంటే ఇలా కాకుండా తిప్పి తిప్పి చేయకూడదు. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి తొందరగా వెళ్ళటానికి ఆ సేతుకి కట్టటానికి. అందుకని ఒక దారాలు అటు ఇటు పట్టుకున్నట్టుగా కొంతమంది అలా నుంచుని ఉన్నారు. అవి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా ఇవన్నీ మళ్ళీ ఒక క్రమంలో ఆ వంతెనకి ఆ షేప్ రావటానికి అంత కష్టపడి అంతమంది అక్కడ కూర్చుని చేస్తున్న పని అది. నలశ్చక్రే మహోసేతుం మధ్యే నదనదీపతేః సా తథా క్రియతే సేతుః వానరైర్ఘోరకర్మభిः దండానన్యే ప్రగృహ్ణन्ति విచిన్వంతి తథా పరే వానరాः శతశస్తత్ర రామస్య ఆజ్ఞాపురస్సరాः మేఘభ్యైః పర్వతాగ్రైశ్చ తృణ్యైః కాష్టైర్బబంధిరే. నలుడు సముద్ర మధ్యలో ఆ సేతు నిర్మించడానికి పూనుకున్నాక ఆయనకి సహకరిస్తూ అనుగుణంగా అంటే ఆయన ఏది చెప్తే అది చేయమన్నారు కదా అని ఏది పడితే అది మనకి ఇష్టం వచ్చినట్టు చేయటం కదా. అక్కడ ఏ పని చేస్తున్నామో అక్కడ ఎవరైతే అధికారంలో ఉండి వాళ్ళు చెయ్యటానికి ఏం కావాలో ఎలా చెయ్యమన్నారో అలా వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండి ప్రవర్తిస్తున్నారు. పర్వతాదులు తీసుకొచ్చి ఆయనకు సహకరిస్తున్నారు. కొందరేమో కొలతబద్దల్ని పట్టుకుని మరికొందరేమో నలుడు నిర్మిస్తున్న నిర్మాణం పైన ఆ శిలలన్నీ పేరుస్తూ ఉన్నారు. మేఘాల్లాగా ఆ పర్వతాలు అంత పెద్ద పెద్దవి, ఇంత పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వీళ్ళందరూ కూడా ఆ సేతు భాగంలో కర్రలు ఉంచి వాటికి మళ్ళీ ఇలా ఒక కర్ర ఇంకో కర్రకి కట్టి మళ్ళీ అవి అటు ఇటు వెళ్ళకుండా అలా కడుతూ ఉన్నారు. పుష్పితాగ్రైశ్చ తరుభిః సేతుం బధ్నంతి వానరాः పాషాణాశ్చ గిరిప్రఖ్యాన్ గిరీనాం శిఖరాని చ దృశ్యంతే పరిధావంతో గృహ్య వారన్న సన్నిభాః శిలానాం క్షిప్రమాణానాం శైలానాం చ నిపాత్యతాం బభూవ తుములూహ శబ్దః తదా తస్మిన్ మహోదధౌ. పైగా వీళ్ళు చెట్లన్నీ తీసుకొస్తున్నప్పుడు కొన్నాట్లకి నిండుగా పూలున్నాయి, కొన్ని వాటికి నిండుగా కాయలు కూడా ఉన్నాయి. ఈ పూల చెట్లు అవన్నీ అంతమంది అంతలా పిక్కుని పిక్కుని వచ్చేస్తున్నాయి. నిండుగా పూసిన పూలు ఎలా ఉంటాయి? పుష్పవర్షం అంటే ప్రకృతి కూడా సహకరిస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా ఆ పుష్పాలు వీళ్ళ మీద జిమ్ముతున్నట్టుగా కూడా ఉన్నది. అవన్నీ కూడా ఆ పర్వతాల్లాగా ఉన్నతంగా ఉన్న కర్రలు ఉంచి మళ్ళీ ఆ వానరులు సేతు నిర్మాణానికి బాగా పూసిన చెట్లని కూడా ఉపయోగిస్తున్నారు. మదుపు టేనుగులుగా అంత దృఢమైన ఆ వానరులు కొండల్లాంటి పెద్ద పెద్ద బండల్ని అవన్నీ కూడా మోసుకొచ్చి అక్కడ పరుగులు తీస్తూ ఉన్నారు. మనకన్నా కొంచెం ఎక్కువ బరువు మోసామంటే ఆయాసం వస్తుంది. కానీ వీళ్ళు పరుగులు తీస్తూ చాలా ఉత్సాహంగా ఆ సముద్రం అంతా ఎక్కడ చూసినా శిలలతో పెద్ద పెద్ద చెట్లతో అన్నీ విసిరేస్తూ ఉంటే ఆ శబ్దాలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఇంకా నీళ్ళల్లో కొంచెం వేస్తేనే డబుక్ డబుక్ సౌండ్ వస్తుంది మనకి. అలాంటిది ఇంత ఇంత వేస్తున్నారు పెద్ద 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 రాళ్ళలాగా. ఇలా వేస్తూ ఉంటే అన్ని పక్కల నుంచి అందరూ వేస్తుంటే ఒక రాయి ఇంకో రాయికి తగలటం, ఒక చెట్టు ఇంకో చెట్టుకు తగలటం, ఇట్లాంటి శబ్దాలతో చాలా భీకరంగా ఉన్నది ఆ ప్రదేశము. కృతాని ప్రమదే నాహ్నా యోజనాని చతుర్దశ ప్రాహృష్టేర్ గజసంకాసేః త్వరామాన్యేః ప్లవంగమేః ద్వితీయేన తథా చాహ్నో యోజనాని తు వింశతిః కృతాని ప్లవగైర్స్తూర్ణం భీమకాయైర్ మహాబలైః. ఈ మహాగజం అంటే ఏనుగుల్లో కూడా కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. అట్లాగా దృఢగాత్రులైన వానరులు ఉత్సాహంతో త్వరగా ఆ నిర్మాణాని కోసం పానుకుంటున్నారు. పైగా నీకంటే నేనేస్తాను, నీకంటే నేనేస్తా అన్నట్టుగా అంత ఉత్సాహంతో వీళ్ళు పోటీ పడుతున్నారు. మొదటిగా ఇలా వారి కృషితో 14 యోజనాల మేరకు సేతువు 100 యోజనాల్లో వీళ్ళు మొదటి రోజే 14 యోజనాలు చేసేశారు. అంటే అంత ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మొదటి రోజులోనే ఆ సేతుకి వెళ్ళి 14 యోజనాలు తీరం అంటే ఉన్నది మొత్తం 100 యోజనాల్లో 14 కవర్ చేసేశారు మొదటి రోజు. ఇంత బలశాలులు మహాశరీరాలు కలిగిన ఆ వానరులు రెండో రోజు 21 యోజనాల దూరం మళ్ళీ అంటే 2 రోజుల్లోనే 35 మొత్తానికి
యోజనాలు అది మొత్తం కూడా చక్కగా సేతుని నిర్మించేశారు. చక్కని శక్తి, సామర్థ్యము కలిగిన వాళ్ళు. అంటే శక్తి అందరిలోనూ ఉంటుంది. సమర్థత కూడా ఉంటుంది. కానీ ఒక నలుగురు కలిసి చేసే పనికే నలుగురికి 4 అభిప్రాయాల రూపంలో వచ్చి ఆ కార్యం చేయటానికి పూనుకోవటానికి ముందే మళ్ళీ విలువలు చలవలుగా మళ్ళీ ఏదన్నా రావచ్చు. ఆ పని మధ్యలోనే చేయాల్సిన దానికన్నా చాలా తక్కువగా కూడా చేసే అవకాశాలుంటాయి. కానీ ఇంతమంది కూడుకున్నా సరే ఒక్కటే ధ్యాసతో ఉన్నారు. ఈ సేతువు కట్టాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, యుద్ధం చెయ్యాలి, సీతమ్మ వారిని రాముడికి స్వాధీనం చేసుకోవాలన్న తపన తప్పితే నాకేం వస్తుంది ఇక్కడికన్నా నేను ఇప్పుడు వీళ్ళందరిలో కూడా నా బలాన్ని ప్రదర్శిస్తే నాకు ఇంకేదన్నా ఇస్తారన్న స్వార్థం ఎవ్వరికీ లేదు. అందుకని వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని సరిగ్గా ఉపయోగించి వాళ్ళు త్వరగా కృషి చేస్తూ అంటే ఒక మొదటి రోజు ఎంత చేస్తామో రెండో రోజుకి అంతే పని చేస్తూ ఉంటే శక్తి సమర్థత అంతా కాస్త నీరసం వస్తుంది. ఒకరోజు చేసి వారం రోజులు రెస్ట్ తీసుకున్నాం అంటే ఒకలాగా ఉంటాం. రోజు అలాగే చేస్తున్నాం అంటే ఈరోజు చేసిన దానికన్నా రెండో రోజు బాగా చేయొచ్చు కానీ మూడో రోజు మళ్ళీ తక్కువైపోతుంది. కానీ వీళ్ళు మొదటి రోజు 14 యోజనాలు చేశారు. రెండో రోజు 21 యోజనాలు 2 రోజుల్లోనే అలా చేసేశారు. ఇంత బలము కలిగిన వాళ్ళందరూ కూడా కలిసి కృషి చేస్తూ ఆ సేతు నిర్మాణంలో ఆనందంగా తోడ్కుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నట్టుగా. దీంతో రామాయణ యుద్ధకాండ 22nd సర్గాలో 70 శ్లోకాస్ సంపూర్ణం.